ఈ రాత్రి మరి కూడి వచ్చిన స్థానిక సంఘానికి వీళ్ళందరికీ యేసు ప్రభు నామ వందనాలు. వీళ్ళరా ఎస్కోలు క్రిస్టియన్ అసెంబ్లీ గురించి మేము గత కొంతకాలంగా ప్రార్థన చేస్తా ఉన్నాం. మీ యొక్క ఆసక్తిని బట్టి ప్రభువును స్తుతిస్తా ఉన్నాం. గతించిన నెలలో నాకు సమూయేల్ అన్న గారు ఫోన్ చేశారు. బ్రదర్ వాక్యం చెప్పాలి మీరు ఒకరోజు అని చెప్పి నాకు ఫోన్ చేసినప్పుడు నేను కోవిడ్తో బాధపడతా ఉన్నాను. ఆ సమయంలో నేను అన్నగారితో చెప్పాను, అన్న సారీ అన్న, నేను చెప్పలేను, నాకు కాఫ్ ఆగట్లేదు, దగ్గు తగ్గడం లేదు అని చెప్పగా అన్న చెప్పారు, అన్న తగ్గిన తర్వాత చెప్పండి అన్న అని చెప్పారు. ఆ తర్వాత మరలా బాబు జకరియా ఫోన్ చేసి అంకుల్ వాక్యం చెప్పాలి అని చెప్తే అప్పుడు కూడా తగ్గలేదయ్యా అని చెప్పాను. తర్వాత 3వ వారం అనుకుంటా విన్న విషయం ఏంటంటే సమూయేల్ అన్న ప్రభు దగ్గరికి వెళ్ళాడని విన్నప్పుడు చాలా షాక్ గురయ్యాను అనమాట. అన్న గురించి విశాఖపట్నంలో రమేష్ బాబు అన్న గారు వాళ్ళ కుటుంబం మంచి సాక్ష్యం ఇచ్చారు. విశాఖపట్నంలో ఉన్న రమేష్ బాబు అన్న వాళ్ళ కుమారుడు టోనీ పాల్ పరిచర్యలో మా దగ్గర భూటాన్ బోర్డర్ లో ఉన్నాడు. మీ స్థానిక సంఘం గురించి, అక్కడున్న విశ్వాసుల గురించి వాళ్ళు మంచి సాక్ష్యాన్ని ఇచ్చినప్పుడు నేను తప్పనిసరిగా మీతో సమయం గడుపుదామని ఎదురు చూస్తా ఉన్నప్పుడు అన్న సమూయేల్ అన్న ప్రభు దగ్గరికి వెళ్ళడం అనేది చాలా బాధ కలిగింది. కానీ ఒక విషయం ఏమిటంటే దేవుడు ఏ కాలంలో ఎవరిని తన యొద్దకు పిలుచుకుంటారు అనేది సర్వభౌమాధికారం కలిగిన దేవుని చేతిలోనే ఆ విషయం ఉన్నది. కాబట్టి ప్రతి విషయంలో మనం ప్రభు ఎదుట తల వంచాల్సిందే కానీ ప్రభువుని ప్రశ్న మనం వేయకూడదు. కాబట్టి ఈ విషయమై ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆయన తన చిత్తాన్ని తన కాలంలో జరిగించే దేవుడు. నేను ప్రార్థన చేస్తా ఉన్నాను సమూయేల్ అన్న గారి కుటుంబం కోసం. నాకు తెలిసిన సంఘాలలో చెప్పి ప్రార్థన చేయమని ఆ ప్రియ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. మానవులు ఆదరించిన ఆదరణ కంటే అధికంగా పరిశుద్ధాత్మ మనల్ని ఆదరిస్తాడు. పరిశుద్ధాత్మ మనల్ని ఆదరించినప్పుడు ఎలా ఆదరిస్తాడంటే ఏ మనిషి ఆదరించలేనంతగా ఆదరిస్తాడు. నేను నమ్ముతా ఉన్నాను దేవుడు అదే ఆదరణతో ఆ కుటుంబాన్ని ఆదరిస్తా ఉన్నాడు. చాలా ధైర్యంతో ఆ కుటుంబం ఈ జూమ్ మీటింగుల ద్వారా జరిగిస్తున్న పరిచర్య ఆపకుండా జరిగిస్తా ఉన్నారు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. ఆ ప్రియ కుటుంబాన్ని ఇంకా ప్రభు పనిలో ముందుకు వెళ్ళాలని ప్రోత్సహిస్తా ఉన్నాను. ఈ సాయంత్రకాల సమయంలో దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. దానికి ముందుగా కొన్ని సేవా పరిచర్య విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. నా పేరు విమోచన్ రావు, మాది గుంటూరు జిల్లా ఎడ్లపాడు అనే మండలం దగ్గర చిన్న గ్రామం మాది, జగ్గాపురం అనే గ్రామం. నేను 2001వ సంవత్సరంలో యేసు ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. 2001లో యేసు ప్రభుని నేను నమ్ముకున్న తర్వాత మా స్థానిక సంఘంలో ఎంతో ఆసక్తితో నేను ప్రతి కోరికల్లో ఆసక్తితో ప్రతి కూడికు అటెండ్ అవుతూ పరిచర్య ఉన్నప్పుడు ఎంతో ఆసక్తితో పరిచర్య చేస్తూ సంఘంలో చాలా ఆసక్తితో కొనసాగుతున్న సమయంలో 2004వ సంవత్సరంలో ఒకరోజు మా స్థానిక సంఘంలో ఆరాధన అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతా ఉన్నారు. యవనస్తులం కూర్చొని ఒక పాట పాడుకుంటా ఉన్నాం.
అదేమి పాట అంటే, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. మీరైనా వెళ్తారా, వెళ్ళేవారినైనా పంపుతారా? ఆ పాట మేము పాడుతా ఉన్నాం. నేను 2004 సంవత్సరంలో ఆ పాట అనేక సార్లు విన్నప్పటికీ కూడా ఆ రోజు ఆ పాట మేము పాడుతున్నప్పుడు ఎంతో మాధుర్యంగా ఉంది. ఆ పాట పాడుతున్నప్పుడు ఇంకా పాడాలనిపిస్తా ఉంది. ఆ పాట పాడుతున్నప్పుడు హృదయం అంతా భారంతో నిండి ఉంది. నా కళ్ళల్లో కన్నీళ్లు వస్తా ఉన్నాయి. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. మీరైనా వెళ్తారా, వెళ్ళేవారినైనా పంపుతారా అనే ఆ మాట నా హృదయంలో చాలా భారం సువార్త పట్ల కలుగు చేసింది. అంత మాత్రమే కాదు, నా హృదయంలో ఒక ఆలోచన కలిగింది అనమాట. అదేంటంటే, ఒక ప్రశ్న నా హృదయంలో కలిగింది. అదేంటంటే, నేనేమనుకునేవాడిని అంటే, ఆంధ్రాలో సువార్త ఎలాగైతే ఉందో ప్రపంచం అంతా సువార్త అలానే ఉంది అనుకునేవాడిని. కానీ ఆ పాట పాడుతున్నప్పుడు ఒక మంచి ప్రశ్న నా హృదయంలో స్టార్ట్ అయింది. అదేమిటంటే, యేసు ప్రభు పేరు వినని ప్రజలు ఇంకా ఉన్నారా? ఆ ప్రశ్న నా హృదయంలో ప్రారంభమైంది. యేసు ప్రభు పేరు వినని ప్రజలు ఇంకా ఉన్నారా? ఇంతవరకు యేసు ప్రభు గురించి తెలియని ప్రజలు ఇంకా భూమి మీద ఉన్నారా? ఎందుకంటే ఆంధ్రాలో ఒక్కొక్క ఊర్లో 2, 3 చర్చిలు ఉంటాయి. ఒక పెద్ద పెద్ద సభలు, మీటింగులు చేస్తూ ఉంటాం. ఓపెన్ ఎయిర్ మీటింగ్ చేస్తూ ఉంటాం. సువార్త ప్రకటిస్తూ ఉంటాం. పెద్ద పెద్దగా మైకుల్లో పాటలు పాడుతూ ఉంటాం. నేను అనుకునేవాడిని ప్రపంచం అంతా అలానే ఉందనుకునేవాడిని. కానీ ఆ పాటలో నా హృదయంలో ఆ ప్రశ్న ఒకటి వేసిందంటే ఏంటంటే, యేసు ప్రభు పేరు వినని ప్రజలు ఉన్నారు అనేది నా హృదయంలో ప్రారంభమైంది. అప్పుడు నేను మా సేవకుని అడిగాను, యేసు ప్రభు పేరు వినని ప్రజలు ఇంకా భూమి మీద ఉన్నారా? అప్పుడు ఆయన చెప్పాడు, ఇంకా సువార్త లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. మిషనరీస్ సువార్త లేని ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంది అని ఆయన చెప్పాడు. ఆ తర్వాత ప్రియులారా, దేవుని వాక్యంలో ఆ ఆ తర్వాత దేవుని వాక్యం ద్వారా దేవుని సేవకుడు వాక్యం అందిస్తా ఉన్నప్పుడు, ఇదివరకు ఎన్నడు దున్నని బీడు భూములు దున్నుడి అనే వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు. విలాప వాక్యాల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో, త్రోవను నడుచువారులారా, త్రోవను పోవారులారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా అనే వచనం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు. దేవుడు తన పరిచర్య నిమిత్తం నన్ను ప్రేరేపిస్తా ఉన్నాడు. నాతో మాట్లాడుతూ ఉండగా నేను ఈ విషయాన్ని మా స్థానిక సంఘానికి చెప్పడం జరిగింది. మా స్థానిక సంఘం నా కోసం ప్రార్థన చేసి 2009 సంవత్సరంలో నన్ను దేవుని పని కోసం సంపూర్ణంగా సమర్పించడం జరిగింది. 2009 సంవత్సరంలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అనే మండలం, అది చిన్న మండల హెడ్ క్వార్టర్. అక్కడ నిలిచి పరిచర్య చేయడానికి ప్రభు సహాయపడ్డాడు. 3 సంవత్సరాలు ప్రత్తిపాడులో మేము పరిచర్య చేశాం. 2 స్థలాల్లో పరిచర్య జరగడానికి ప్రభు సహాయపడ్డాడు. ఆ 2 స్థలాల్లో పని జరుగుతా ఉంది. మంచి పరిచర్య జరుగుతా ఉన్న సమయంలో ఎప్పుడో మరలా అదే పాట పాడుతా ఉన్నా, ఆ పేరు తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. మీరైనా వెళ్తారా, వెళ్ళేవారినైనా పంపుతారా? సో పరిశుద్ధ ఆత్మదేవుడు నాతో మాట్లాడుతా ఉన్నాడు. ఏమిటంటే, యేసు ప్రభు పేరు వినని ప్రజలు ఉన్న ప్రాంతం అంటే ప్రతిపాడు కాదు కదా అని దేవుడు నాతో మాట్లాడుతా ఉన్నాడు. దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. ఇదివరకు ఎన్నడు దున్నని బీడు భూములు అంటే ఈ ప్రతిపాడు కాదు కదా అని దేవుడు నాతో మాట్లాడతా. అప్పుడు నేను ప్రార్థన చేసుకొని, ప్రభువా, నన్ను ఏ ప్రాంతంలో సువార్త లేదో, ఏ ప్రాంతంలో ఇదివరకు ఎన్నడు దున్నని బీడు భూములు ఉన్నాయో
ఏ ప్రాంతంలో యేసు ప్రభు పేరు వినని ప్రజలు ఉన్నారో ఆ ప్రాంతానికి నన్ను పంపించు అని నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ఆ తర్వాత హైదరాబాద్ లో డివైన్ లైట్ క్రిస్టియన్ అసెంబ్లీలో తెలంగాణ సేవకుల కూడి జరుగుతూ ఉంటే అక్కడికి మేము వెళ్ళటం జరిగింది. ఆ మీటింగ్ లో ఒక కేరళ సేవకుడు ఒక ఇండియా మ్యాప్ పెట్టి ఇండియా మ్యాప్ మీద ఆంధ్ర సేవకుల ఆంధ్ర సేవకుల పేర్లన్నీ రాశాడు. రాస్తే ఆంధ్ర సేవకుల లిస్ట్ అంతా నిండిపోయి ఆంధ్ర మ్యాప్ అంతా నిండిపోయి దాని క్రిందున్న బంగాళాఖాతం సముద్రం కూడా నిండిపోయింది. అప్పుడు ఆ సేవకుడు ఇలా చెప్తున్నాడు, అయ్యా చూడండి మీ ఆంధ్ర స్టేట్ అంతా నిండిపోయింది, మీ ఆంధ్ర రాష్ట్రం అంతా నిండిపోయింది, కానీ ఒక్క సేవకుడు ఆంధ్ర నుంచి ఒక్క సేవకుడు లేని రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయని ఆ సేవకుడు చెప్తా ఉన్నప్పుడు నా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తా ఉన్నాయి. నా హృదయం భారంతో బరువెక్కింది. అయ్యో యేసు ప్రభు అంటే తెలియని ప్రాంతాలు ఇన్నున్నాయా ప్రభువా, ఆ ప్రాంతాలకు నన్ను పంపించు అని నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రభువా నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? స్వార్థ లేని ప్రాంతాలు ఎక్కడుంటే అక్కడికి నేను వెళ్ళడానికి సిద్ధం అని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక సేవకుడు నిలబడి భూటాన్ దేశం గురించి చెప్పటం జరిగింది. భూటాన్ దేశం అనే ఒక దేశం ఉంది. ఆయన చెప్పుతున్నప్పుడు ఇలా చెప్తా ఉన్నాడు, భూటాన్ అనే ఒక దేశం ఉంది, అది వేరే దేశం, మన భారతదేశం కాదు. ఆ దేశంలో ఒక్క సంఘం లేదు అని చెప్పాడు. అర్థమవుతున్న ప్రియులారా, మన భారతదేశం పక్కనే భూటాన్ అనే దేశం ఉంది, ఆ దేశంలో ఒక్క సంఘం కూడా లేదని చెప్పాడు. నా గుండె నిజంగా వేదనతో నిండింది. ఇక నేను కళ్ళల్లో నాకు కన్నీళ్ళు వస్తా ఉన్నాయి, వేదన తట్టుకోలేకపోతా ఉన్నాను, చాలా బాధ కలిగింది. అయ్యో యేసు ప్రభు గురించి తెలియని ప్రజలు ఉన్నారా? ఆ దేశంలో సువార్త ప్రకటించడం నేరం, ఆ దేశంలో సువార్త ప్రకటిస్తే నిషేధం, ఆ దేశంలో బైబిల్ని తీసుకుని వెళ్ళటం నిషేధం, ఆ దేశంలో సువార్త ప్రకటిస్తూ పట్టుబడితే 3 సంవత్సరాలు జైలు శిక్ష, ఇవన్నీ ఉన్నాయి. ఆ దేశాన్ని రాజుగారు పరిపాలన చేస్తా ఉన్నాడు. ఆ దేశంలో ప్రజలు విచ్చలవిడితనం, సువార్త లేదు, సంఘాలు లేవు, బైబిల్ లేదు. వాళ్ళకి 24 భాషలు ఉంటే వాళ్ళ భాషలో ఒక్క భాషలో కూడా బైబిల్ గ్రంథం తర్జుమా చేయబడలేదు. కరపత్రికలు కూడా వాళ్ళ భాషల్లోకి చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. రహస్యంగా స్వార్థ ప్రకటించాలి. అండర్ గ్రౌండ్ క్రైస్తవులు ఉన్నారు, అంటే ఆ రహస్యంగా ఎవ్వరి కంట పడకుండా రహస్యంగా ప్రార్థన చేసుకునే రహస్య క్రైస్తవులు ఉన్నారు, కానీ పబ్లిక్ గా ఒక్క చర్చి కూడా ఆ దేశంలో లేదన్నమాట. అవి విన్నప్పుడు నా హృదయం చాలా బాధ కలిగింది. నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నన్ను పంపము, ప్రభువా నేనున్నాను, నన్ను పంపము. అప్పటికే నేను సువార్థికునిగా ఆంధ్రాలో పరిచర్య చేస్తా ఉన్నాను. ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నేను ప్రభు పిలుపుకి లోబడి భూటాన్ దేశంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళాలని నేను ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేశాను. ఆ మీటింగ్ లో ప్రభు నాతో మాట్లాడుతా ఉన్నప్పుడు నా కళ్ళల్లో కన్నీళ్లు ఆపుకోలేకపోయా, చాలా వేదన కలిగింది. అయ్యో నా ప్రభు గురించి తెలియని ప్రజలు ఎంతమంది ఉన్నారా? నా ప్రభు గురించి తెలియని ప్రజలు ఒక దేశం మొత్తంలో ఒక్క సంఘం కూడా లేదా? ప్రభు నన్ను పంపము, నేనున్నాను అని నేను ప్రార్థన చేసుకుంటూ వెంటనే లేచి నా భార్యకి ఫోన్ చేశాను. అమ్మ, దేవుడు మనల్ని భూటాన్ దేశంలో స్వార్థ ప్రకటించడానికి పిలుస్తా ఉన్నాడు, వెళదామా అని అడిగితే నా భార్య సంతోషంగా ఒప్పుకుందన్నమాట. ఇంక 2012 సంవత్సరం పిల్లారా, నేను, నా భార్య, నా 2 చిన్నపిల్లలు, అప్పుడు మా బాబు వయసు, నాకు ఒక పాప బాబు, మా పాప వయసు సంవత్సరంన్నర పాప, మా బాబు వయసు 6 నెలలు. 6 నెలల పిల్లల్ని, బాబుని, సంవత్సరంన్నర పాపని తీసుకొని మేము భూటాన్ దేశంలో దేవుని పరిచర్య చేయాలి అనే ఉద్దేశంతో బయలుదేరినప్పుడు యథార్థంగా మేము ఎక్కడికి వెళ్తున్నాం మాకు తెలియదు, ఎందుకంటే మేము వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూసుకొని రాలేదు. ఏ ప్రాంతానికైతే మేము వెళ్తున్నామో
ఆ ప్రాంతాన్ని చూడలేదు. భారతదేశపు మ్యాప్, ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్ తీసుకొని ఎక్కడికి మేము వెళ్దాం అనుకుంటున్నామో ఆ ప్లేస్ లో పెన్ను తీసుకొని టిక్కు పెట్టుకున్నాం. ప్రభా, ఈ ప్లేస్ కి మేము వెళ్దాం అనుకుంటున్నాం, మమ్మల్ని ఆ ప్లేస్ కి నడిపించండి. పిల్లలు యథార్థంగా అక్కడ ఎలాంటి ప్రజలు ఉన్నారో మాకు తెలియదు, ఏ భాష మాట్లాడే ప్రజలు ఉన్నారో తెలియదు, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఏమిటో తెలియదు, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు పద్ధతులు ఏమిటో మాకు తెలియదు, అక్కడున్న వాతావరణం ఎలాంటిదో తెలియదు, మాకేమీ తెలియదు, అక్కడ భాషలు ఏంటో తెలియదు. ఒకే విషయం మమ్మల్ని అక్కడికి వెళ్ళటానికి ప్రేరేపించింది. అదేమిటంటే యేసు ప్రభు పేరు వినని ప్రజలు ఉన్నారు. ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూములు అక్కడ ఉన్నాయి. యేసు ప్రభు సువార్త ఒక్కసారైనా వినని ప్రజలు ఉన్నారు. చాలా హృదయంలో బాధ కలిగింది. ఆ మ్యాప్ తీసుకొని అక్కడ టిక్కు పెట్టుకున్నాం. ప్రభు ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నాం, మమ్మల్ని అక్కడ నడిపించాం. సో మేము ఇక్కడ నుంచి అస్సాం రాష్ట్రానికి వెళ్ళి, అస్సాం రాష్ట్రంలో బస్ ఎక్కి అక్కడ నుంచి భూటాన్ బోర్డర్ కి మేము ప్రయాణించాలన్నమాట. 3 రోజుల ప్రయాణం దాదాపు. ఆ ప్రయాణాన్ని దాదాపు 3000 కిలోమీటర్లు. సో మేము ప్రయాణమై 2 పిల్లల్ని తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళాం. పిల్లలు ఆ ప్రాంతానికి మేము వెళ్ళినప్పుడు మేము అనుకున్న ఊరికి మేము చేరుకున్నాం. అది సాయంత్రం 4:30 అవుతుంది. 4:30 అంటే భూటాన్ బోర్డర్ లో చీకటి పడుద్ది. 4 గంటలకి చలికాలం చీకటి పడుద్ది. ఆ చీకటి పడతా ఉంది. 4:30కి నేను నా భార్యను 2 పిల్లలను అక్కడ రోడ్డు మీద కూర్చోబెట్టి, ఎందుకంటే మాకు అద్దెకి ఇల్లు అంతకు ముందు వెళ్ళి తీసుకోలేదు కదా, మేము డైరెక్ట్ గా ఊరు వెళ్ళిపోయాం అద్దెకి ఇల్లు తీసుకోకుండా. అక్కడికి వెళ్ళి అక్కడ నా భార్య 2 పిల్లల్ని అక్కడ రోడ్డు మీద సామాను ఒక చోట పెట్టి, నేను కొంతమంది సహోదరులు అస్సాం నుంచి, మణిపూర్ నుంచి ఇంకొక అన్న వచ్చారు, అబ్రహాం అన్న, మేమంతా కలిసి ఆ ఇంటిని వెతకటం ప్రారంభించాం. అద్దెకి ఇల్లు దొరుకుద్దామని చెప్పి వెతకటం ప్రారంభిస్తే ఒక ఇల్లు దొరికింది. ఆ ఇంట్లో ఉండి దేవుని పరిచర్య చేస్తా ఉన్నాం పిల్లరా. అయితే విషయం ఏమిటంటే 3 నెలలు మాకు భాష రాదు, ఆ భాషల్లో ఒక్క ముక్క కూడా రాదు. తెలుగు భాష వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, కానీ వాళ్ళ భాషలో ఒక్క భాష కూడా రాదు. వాళ్ళు మాట్లాడే భాషల్లో ఒక్క ముక్క అంతకుముందు ఇప్పుడు వినలేదు. అందుకని ఏం చేస్తున్నాం, మేము సైగ చేస్తూ వాళ్ళకి ప్రభు గురించి చెప్తా ఉన్నాం. 3 నెలలు దాదాపుగా వాళ్ళతో ఇబ్బంది పడ్డాను అనమాట. వాళ్ళు ఒక మాట అంటే నాకు ఇంకొకలాగా అర్థమయ్యేది. సైగ చేసే వాళ్ళం, ఆ మోగోళ్ళు సైగ చేసినట్టుగా సైగ చేసుకుంటూ అక్కడ 3 నెలలు పరిచర్య మేము చేస్తూ భాషలో కమ్యూనికేట్ చేస్తా ఉండేవాళ్ళం. అక్కడ ఉన్న భాషల పేర్లు ఏమిటంటే భూటాన్ లో జోంఖా, మోంపా, సర్చోక్పా, లోచంప, ఇట్లా ఇంకా అనేక భాషలు అక్కడ ఉన్నాయి. ఆ భాషలు మేము ఎప్పుడు వినలేదు. భూటాన్ ప్రజల్ని పిల్లరా డ్రుక్పా అంటారు అనమాట. డ్రుక్ అంటే ఘట సర్పం అని అర్థం. డ్రుక్ అంటే ఘట సర్పం, డ్రుక్పా అంటే ఘట సర్పం యొక్క సంతానం, పా అంటే సంతానం. ఆ ప్రజల పేర్లు ఏంటంటే ఘట సర్పం యొక్క సంతానం అని వాళ్ళ జాతి పేరు. భూటాన్ దేశం చూడటానికి చాలా అందంగా ఉండేది పిల్లరా, చాలా అందంగా ఉండేది. హిమాలయ పర్వతాల మీద ఆ దేశం ఉంది. యాపిల్ తోటలు ఉంటాయి, ఐస్ పడతా ఉంటది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఆ దేశంలో పండే పంటల్లో మనకులాగా మందులు వేయకుండా పంటలు పండిస్తారు. ఆ దేశంలో రాజుగారు పరిపాలన చేస్తా ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా పంటల్లో పొలాల్లో మందు చల్లితే వెంటనే ఆ పొలాన్ని సీజ్ చేస్తారు గవర్నమెంట్. చాలా అందంగా ఉంటారు, చాలా అద్భుతంగా ఉండిద్ది ఆ ప్రాంతం. వాతావరణం చాలా చక్కగా ఉంటది, అంత బాగుంటది. కానీ అక్కడ వచ్చిన బాధ ఏమిటంటే యేసు ప్రభు అంటే ఎవరో వాళ్ళకి తెలియదు. అందువల్ల వాళ్ళు ఎలా తయారయ్యారంటే చిన్న పిల్లల దగ్గర నుండి 4వ తరగతి 5వ తరగతికి రాగానే వాళ్ళు డ్రగ్స్ కి, గంజాయికి, తాగుడికి వాళ్ళు బానిస.
5-6 పెళ్లిళ్ళు, ఒక్కొక్కరికి 5-6 పెళ్లిళ్ళు, మత్తుకు బానిసలు. యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు. వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాలు. మన రోడ్ల మీద వెళ్తా ఉంటే ఎక్కడో చోట చిన్న చిన్న అమ్మాయిలు, అబ్బాయిలు ఆ మత్తుకు బానిసలు, మత్తు వచ్చి పడిపోయి ఉంటారు. మత్తు సేకరించి మత్తు తీసుకొని పడిపోయి ఉంటారు. రోడ్లకి భూటాన్ దేశంలో అటువైపు ఇటువైపు గంజాయి చెట్లు ఉంటాయి. అవి పిచ్చి చెట్లులా మొలుస్తా ఉంటాయి. యవనస్తులు అక్కడక్కడ ఎండిపోయిన ఆకులు తీసుకొని దాన్ని తీసుకుంటారు. మత్తులైపోయి అక్కడ పడిపోయి ఉంటారు. అలాంటి భయంకరమైన పరిస్థితి. దేవుని వాక్యం అక్కడ లేకపోవటం వల్ల ప్రజలంతా కూడా ఆ విధమైనటువంటి విధానంలో వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యంలో ఎలా ఉంది ప్రియులారా? దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు. దేవోక్తి అంటే దేవుని వాక్యమే లేదు, పరిశుద్ధ గ్రంథం లేదు, నిజ దేవుడైన యేసు ప్రభు గురించి వాళ్ళకి చెప్పేవాళ్లే లేరు, మారు మనసు గురించి చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళు అలాంటి జీవితం వాళ్ళు జీవిస్తారు. ప్రియులారా, నేను భూటాను, అస్సాము, అరుణాచల్ ఈ 3 ప్రాంతాలు కలుస్తున్న బోర్డర్ లో నిలిచి పరిచర్య చేస్తా ఉన్నాను. ఎందుకంటే భూటాన్ లోపలికి ఒక మిషనరీగా ఎవరు వెళ్ళడానికి లేదు. అందుకని నేను భూటాను, అరుణాచల్, అస్సాము 3 ప్రాంతాలకు మధ్యలో ఉంటూ దేవుని పరిచర్య చేస్తా ఉన్నా. భూటాన్ దేశంలో ఉదయాన్నే గేట్లు తీస్తారు. ఆ దేశం యొక్క గేట్లు ఓపెన్ చేస్తారు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు. మనం వెళ్ళి ఫ్రీగా తిరిగి ఆ దేశంలో ప్రజల్ని పరిచయం చేసుకోవడానికి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి, వాళ్ళు కొంచెం మనకు బాగా ఫ్రెండ్స్ అయిన తర్వాత వాళ్ళకి పర్సనల్ ఇవాంజలిజం, వ్యక్తిగతంగా సువార్త వాళ్ళకి ప్రకటించే అవకాశం దొరికింది అన్నమాట. వాళ్ళు బాగా నమ్మిన తర్వాత సువార్త ప్రకటించడం, వాళ్ళు యేసు ప్రభు దగ్గర తీసుకురావటం, వ్యక్తిగత సువార్త చెప్తూ వాళ్ళ ప్రభు వైపు నడిపే పని నేను చేస్తా ఉన్నాను పిల్లలు. కాబట్టి 2012వ సంవత్సరం మేము అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మేము వెళ్ళినప్పుడు కొత్తలో ఆరాధన చేయడానికి మా దగ్గర అసెంబ్లీ లేదనమాట. నేను కేరళ బ్రదర్ని అడిగాను, బ్రదర్ అస్సాంలో ఎక్కడైనా ఒక మంచి మన అసెంబ్లీ ఉందా అని అడిగితే ఆ బ్రదర్ చెప్పాడు, ఒక అసెంబ్లీ మీకు దగ్గరలో ఉంది బ్రదర్. అది ఎంత దగ్గర అంటే 2 బస్సులు 2 ఆటోలు మీరు మారుకుంటా వెళ్ళాలి, 95 కిలోమీటర్లు వెళ్ళాలి అని చెప్పారు. అప్పుడు అది చాలా దూరంగా 95 కిలోమీటర్లు అంటే ఆ బ్రదర్ ఇంకో మాట చెప్పాడు, బ్రదర్ మీరు ఒకవేళ ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే అదే అసెంబ్లీకి, అదే అసెంబ్లీ హాల్కి మీరు నడుచుకుంటా కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఆ నదుల్లో నుంచి, పర్వతాల్లో నుంచి, ఆ ఫారెస్ట్ లో నుంచి నడుచుకుంటా వెళ్ళాలి. ఒక 14-15 కిలోమీటర్లు ఉండేది బ్రదర్ అని చెప్పాడు. అదే అసెంబ్లీ షార్ట్ కట్ లో వెళ్తే, కానీ అది ఎవరు వెళ్ళరు, రోడ్ లేదు అక్కడ వెళ్ళటానికి, నడుచుకుంటా వెళ్ళాలి. ఫారెస్ట్ లో నుంచి ఒక చైనా నది ఉంది మా ఊర్లో, ఆ నది దాటుకుంటా వెళ్ళాలి. మేమున్న ఊర్లో 150-120 ఏనుగులు గుంపులు వస్తా ఉంటాయి. అవన్నీ దాటుకుంటా నడుచుకుంటా వెళ్ళగలిగితే ఒక 14-15 కిలోమీటర్ల దూరంలో అసెంబ్లీకి వెళ్ళొచ్చు అని చెప్పాడు. మాకు చాలా సంతోషం అనిపించింది. నేను, నా భార్య, 2 పిల్లలు మేము ప్రతి ఆదివారం నడుచుకుంటా ఆరాధనకి వెళ్ళే వాళ్ళం. ఆరాధన చేసి నడుచుకుంటా ఇంటికి వచ్చేవాళ్ళం. ఎంత దూరం తెలుసా పిల్లరా? దాదాపు 28 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళి ఆరాధన చేసుకొని నడుచుకుంటా వచ్చాము. కాబట్టి ఆ విధంగా మేము పనిచేస్తూ ఉండగా దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు ఆ ప్రాంతంలో 3 స్థలాల్లో అక్కడ అసెంబ్లీస్ ఏర్పడటానికి ప్రభు సహాయపడ్డాడు. 3 స్థలాల్లో అక్కడ ఇప్పుడు అసెంబ్లీస్ ఏర్పడ్డాయి. 3 స్థలాల్లో ఆరాధన జరుగుతా ఉంది. ఒక స్థలంలో మందిరం కట్టాం, 2వ స్థలంలో మందిరం కడతా ఉన్నాం. 4వ స్థలంలో కొన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అక్కడ ప్రభు కొంతకాలం మేము అక్కడ కూడికి పెట్టాం. అక్కడ ఉన్నటువంటి చాలా స్ట్రిక్ట్ గా ఉంది అక్కడ గవర్నమెంట్, అందుకని మేము కొంచెం భయంగా ఉన్నాం. అక్కడ కూడా పని ఇంకా జరిగించాలని ప్రార్థన చేస్తా ఉన్నాం. దయచేసి ప్రార్థన చేయండి. మా స్థానిక సంఘాల నుంచి 2 సహోదరులు, అక్కడ లోకల్ సహోదరులు సంపూర్ణంగా సేవకు సమర్పించుకొని సంపూర్ణంగా సేవ చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ ప్రాంతాల కోసం
ఆ సువార్త లేని వేల గ్రామాలు అక్కడ ఉన్నాయి. యేసు ప్రభు అంటే తెలియని ప్రజలు అక్కడ ఎంతో మంది ఉన్నారు. వీళ్ళ సువార్త అంటూ ప్రకటిస్తే అలాంటి ప్రాంతాల్లో సువార్త ప్రకటించాలి. అలాంటి ప్రాంతాల్లో సువార్త కొరకు అవసరం ఉంది. దేవుని యొక్క పిలుపు భారం ఉంటే గనక అలాంటి ప్రాంతాల్లో సువార్త ప్రకటించాలని ప్రభు పేట మనం చేస్తా ఉన్నా. ఒకవేళ మీకు ఏదన్నా డౌట్ ఉంటే, ఏదన్నా ప్రశ్న ఉంటే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నన్ను అడగడానికి ప్రయత్నం చేయండి. సువార్త లేని ప్రాంతాలలో మేము అక్కడ నిలిచి పనిచేయడానికి ప్రభు సహాయపడ్డాడు. ప్రియులారా, దయచేసి మా కోసం, మా పరిచర్య కోసం ప్రార్థన చేయాలని ప్రభు పేట మనం చేస్తా ఉన్నాను. కొద్ది సమయం దేవుని వాక్యానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని మనం ఆలోచించాలి. కొద్ది సమయం దేవుని వాక్యానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని మనం ఆలోచించేద్దాం. నాతో పాటు ప్రియులారా తెరిచి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక. దయచేసి తెరిచి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ పత్రిక అంతటిని మనం ఒక షార్ట్ కట్ లో క్లుప్తంగా ఒకవేళ తెలుసుకోవాలి అంటే ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక 7 సంగతులు, ప్రాముఖ్యమైన సంగతులు ఈ పత్రికలో ఉన్నాయి. ఈ పత్రికలో 7 ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. చాలా సంగతులు ఉన్నాయి, కానీ ఓవరాల్ గా 7 ప్రాముఖ్యమైన సంగతులు ఈ పత్రికలో మనం చూస్తాం. ఒకటి, ఫిలిప్పీలు చేసిన పనుల గురించి పౌలు రాశాడు. పౌలు 7 సంగతులు రాశాడు. అందులో మొదటి సంగతి ఏమిటంటే ఫిలిప్పీ సంఘంలో ఉన్న విశ్వాసులు చేసిన పని, ఏమేం పనులు చేశారో దాని గురించి రాశాడు. రెండవది, ఫిలిప్పీలు చేయవలసిన పనుల గురించి రాశాడు. మొదటిదేమో ఏమేం పనులు చేశారో వాటి గురించి రాశాడు. రెండవది, ఏమేం పనులు చేయాలో వాటి గురించి రాశాడు. చేసిన పనుల గురించి, రెండవది చేయవలసిన పనుల గురించి రాశాడు. మూడవది, మనం 2వ అధ్యాయంలో చూస్తాం, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సమర్పణ లేకపోతే త్యాగం. ఈ పత్రికలో మనం ఏం చూస్తాం? 3వ సంగతి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం గురించి చూస్తాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం ఏమిటి? ఆయన దేవుడై ఉండి, అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడై ఉండి, ఆయన మన కొరకు దీనుడుగా, రిక్తుడుగా, దాసుని స్వరూపం ధరించుకొని, సిలువగా తగ్గించుకొని ఆయన త్యాగాన్ని మనం 2వ అధ్యాయంలో చూస్తాం. 3వ విషయం చూసాం, యేసు ప్రభు వారి యొక్క త్యాగం, సమర్పణ. 3వ సంగతి, మా పౌలు గారు, అపోస్తలుడైన పౌలు యొక్క త్యాగం, ఆయన యొక్క సమర్పణ గురించి రాసింది. పౌలు యొక్క త్యాగం ఏమిటి? ఆయన పరిసయ్యుడు, ఆయన సన్హెద్రిన్ సభలో సభ్యుడు, ధనవంతుడు, ధర్మశాస్త్ర పండితుడు. ఆయన యెరూషలేములో ఈ పౌలు యొక్క పేరు వినని ప్రజలు లేరు. మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి. కానీ పౌలు అంతటి పత్రికలో ఏవేవి నాకు లాభకరములుగా ఉన్నవో వాటన్నింటిని క్రీస్తు నిమిత్తం నష్టంగాను వెంటతో సమానంగా ఎంచుకుంటున్నాం. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? అపోస్తలుడైన పౌలు యొక్క సమర్పణ. ఐదో విషయం ఏంటంటే పత్రికలో ఎఫ్రోదితు గురించి రాయబడింది. ఎఫ్రోదితు గురించి ఏం రాయబడిందంటే, ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు పత్రిక రాస్తున్న సమయానికి అపోస్తలుడైన పౌలు ఎక్కడున్నాడంటే చెరసాల్లో ఉన్నాడు, రోమా జైల్లో ఉన్నాడు. సేవకుడు లేడు కదా అని ఆ విశ్వాసులు ఎట్లా పడితే అట్లా జీవించాల. సేవకుడు జైల్లో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు. ఆ సేవకుడికి ఏదన్నా, ఆ దేవుని సేవకునికి కొన్ని వస్తువులు వాళ్ళు సిద్ధపరిచారు. కొన్ని వస్తువులు సిద్ధపరిచి ఎఫ్రోదితుకి ఇచ్చి పంపించారు. ఎఫ్రోదితు
ఫిలిప్పి పట్టణం నుంచి రోమా పట్టణానికి ప్రయాణం చేసి ఆ వస్తువుల్ని పౌలుకి ఇచ్చాడు. ఎట్లా ప్రయాణం చేశాడో రాయబడలేదు. నడుచుకుంటా వెళ్ళాడా, పడవల్లో వెళ్ళాడా, ఏదన్నా గాడిద మీద వెళ్ళాడా మనకు తెలియదు, కానీ 1270 కిలోమీటర్లు వెళ్ళాడు. ఎన్ని కిలోమీటర్లు? వస్తువులు ఇవ్వడానికి ఎంత దూరం వెళ్ళాడంటే 1270 కిలోమీటర్లు ఎఫ్రదీతు వెళ్ళాడు. ఎఫ్రదీతు గురించి పౌలు అంటాడు, తను చావడానికి సిద్ధమై ఉండను. అంటే తన అనారోగ్యం పాలయ్యాడు. తన ప్రయాణానికి చనిపోవడానికి కూడా సిద్ధపడే అంతగా తను దేవుని పని చేశాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఎఫ్రదీతు యొక్క సమర్పణ గురించి మనం చూస్తాం. ఎన్ని సంగతులు చూసాం? ఫిలిప్పీ సంఘం చేసిన పనులు, ఫిలిప్పీ సంఘం చేయవలసిన పనుల గురించి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సమర్పణ గురించి, పౌలు యొక్క సమర్పణ గురించి, ఎఫ్రదీతు యొక్క సమర్పణ గురించి మనం చూసాం. ఇంకా ఈ పత్రికలో మనం చూసే విషయాలు ఏమిటంటే ప్రకృతి సంబంధులైన విశ్వాసుల గురించి రాసి. ప్రకృతి సంబంధులైన విశ్వాసులు అంటే ఎవరంటే వారు కనబడే వాటిని ఎక్కువ నమ్ముతారు, కనబడే వాటి మీద ఎక్కువ దృష్టి పెడతారు. వారి విశ్వాసులే, ప్రభు నమ్ముకున్నారు, కానీ వారికి ప్రకృతి మీదే, కనబడే వాటి మీదే ఎక్కువ దృష్టి పెడతారు. అందుకే పౌలు అంటాడు, వారు కడిపే వారి దేవుడు. వారు భూ సంబంధమైన వాటి యందు మనసు పెడతారు, పరలోక వాటి మీద వాళ్ళకి మనసు ఉండదు. వాళ్ళు సిలువకు శత్రువులు అని చెప్పాడు ఒక మాటలో. సిలువకు శత్రువులు అంటే సిలువ స్వార్థను ప్రకటించరు. వాళ్ళ గురించి వాళ్ళ చింత, వాళ్ళ బాధ, వాళ్ళ డబ్బులు, వాళ్ళ యొక్క ఈ భూ సంబంధమైన వాటి మీద ఎక్కువ చింత కలిగి జీవించే ప్రజలను ఏమంటారంటే ప్రకృతి సంబంధులైన విశ్వాసులు, కార్నల్ బిలీవర్స్ అంటారు. ప్రకృతి సంబంధమైన విశ్వాసుల గురించి రాశారు. 7వ విషయం ఏముందంటే అబద్ధ బోధకుల గురించి ఉంది. అందుకే 3వ అధ్యాయంలో పౌలు అంటాడు, కుక్కల విషయమై జాగ్రత్త, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్త, జాగ్రత్త జాగ్రత్త అనే మాటలు ఉన్నాయి. కాబట్టి 7 ప్రాముఖ్యమైన సంగతులు ఈ ఫిలిప్పీ పత్రికలో చాలా స్పష్టంగా రాయబడ్డాయి. 7 సంగతులు ఏమేమిటి? మొదటిది ఫిలిప్పీ సంఘం చేసిన పనుల గురించి రాసింది. రెండవది ఫిలిప్పీ సంఘం ఇంకా చేయవలసిన పనుల గురించి పౌలు రాస్తున్నాడు. మూడవది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సమర్పణ గురించి రాశాడు. ఆయన దేవాతి దేవుడై ఉండి ఎంత తగ్గించుకున్నాడో రాశాడు. 3వ సంగతి. 4వ సంగతి ఏమిటి? అపోస్తలుడైన పౌలు యొక్క సమర్పణ గురించి రాశాడు. 5వ సంగతి ఎఫ్రదీతు యొక్క సమర్పణ గురించి రాశాడు. 6వ సంగతి ప్రకృతి సంబంధమైన విశ్వాసుల గురించి రాశాడు. 7వ సంగతి ఏమిటి? అబద్ధ బోధకుల గురించి రాశాడు. ఈ పత్రికలో చాలా విషయాలు ఉన్నా కూడా మనం క్లుప్తంగా ఆలోచన చేస్తే 7 ప్రాముఖ్యమైన సంగతులు ఈ పత్రికలో మనం గమనిస్తాం. ఓకే పిల్లరా, మనం కొద్ది సమయం ఏం చేద్దామంటే ఈ 7 సంగతుల్లో ఒక్క సంగతి గురించి ఆలోచిద్దాం. 7 సంగతులలో ఒకే ఒక్క విషయాన్ని గురించి మనం ఆలోచిద్దాం. అన్నిటికంటే మొట్టమొదటిసారిగా మనం ఏమనుకున్నాం? ఈ పత్రికలో ఉన్నటువంటి 7 సంగతుల్లో మొదటి సంగతి ఏమిటి? ఫిలిప్పీ సంఘం దేవుని కొరకు చేసిన పనులు. ఫిలిప్పీ సంఘం దేవుని విషయమై ఏమేమి చేశారో పౌలు ఈ పత్రికలో చాలా స్పష్టంగా రాశాడు. ఒకసారి ఇవి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఏమేమి చేశారో ఒకసారి ఆలోచన చేసి వీలైతే మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే రాసుకోండి. నేను చెప్పే వచనాలు ఈ పత్రికలోనే కాబట్టి అండర్లైన్ చేసుకోండి, జాగ్రత్తగా వినండి. ఈ మాటలు మనం వింటున్నప్పుడు మన స్థానిక సంఘంలో కళావల్లిలో ఉన్నటువంటి ఎష్కోలు క్రిస్టియన్ అసెంబ్లీలో ఇదిగో ఈ పనులు మనం చేస్తున్నామా ప్రభు కొరకు. ఈ పత్రికలో పౌలు ఫిలిప్పీల గురించి రాస్తున్నాడు. ఫిలిప్పీలు దేవుని కొరకు ఇలాంటి పనులు చేశారు. ఎలాంటి పనులు చేశారో కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. చూడండి, మొదటి విషయం, ఈ రోజు మనం ఏం ఆలోచన చేస్తున్నాం? ఫిలిప్పీలు ప్రభు కొరకు చేసిన పనులు, దేవుని కొరకు వాళ్ళు చేసిన పనులు.
ఒకసారి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 3వ వచనం ఏముంది? మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాడు. ప్రియులారా, ఈ 3వ వచనంలో మనం ఏం చూస్తా ఉన్నామంటే, పౌలు ఫిలిప్పీల గురించి ఇలా రాస్తున్నాడు. మొదటి దినము నుండి ఫిలిప్పీలు ఏం చేశారు చూడండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి. ఫిలిప్పీలు ఏం పని చేశారు చెప్పండి? సువార్త విషయంలో పాలివారు. సువార్త విషయంలో పాలివారు అంటే మందిరం కట్టడంలో పాలివారు, మీటింగులు పెట్టడంలో పాలివారు, ఇవ్వటంలో పాలివారు, ప్రార్థనలో పాలివారు, ఇవి కాదు. ఇక్కడ ఏముందంటే సువార్త ప్రకటించుట్లో పాలివారు. ఎప్పటి నుంచి సువార్త అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తుంటే ఆయనతో కలిసి ఈ ఫిలిప్పీ సంఘంలో ఉన్న విశ్వాసులు సువార్త ప్రకటించారు. మొదటి దినం నుండి వాళ్ళలో ఉన్నటువంటి మంచి లక్షణం చూసారా? సువార్త ప్రకటించే సంఘం. మొదటి దినం నుంచి సువార్తలో వాళ్ళు పాలివారు, సువార్త ప్రకటించట్లో పాలివారు. మీ జ్ఞాపకం ఉందా? మొట్టమొదటిసారి పౌలు ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళినప్పుడు అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏం జరిగింది? లూదియా దేవుని వాక్యాన్ని విని తన హృదయాన్ని తెరిచినప్పుడు, దేవుడు తన హృదయాన్ని తెరిచాడు ఆ వాక్యం వింటా ఉన్నప్పుడు. లూదియా ప్రభుని నమ్ముకుంది. అప్పుడు లూదియా ఏం చేసింది చెప్పండి? లూదియా దేవుని వాక్యాన్ని విని ఇంటికి వెళ్ళి ఆ సువార్తను, ఏ సువార్త అయితే తన విన్నదో అదే సువార్తను తన ఇంటి వారికి ప్రకటించింది. ఇంటి వారంతా ప్రభుని నమ్ముకొని బాప్తిస్మం తీసుకున్నారు. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు జైల్లో వేయబడ్డాడు. అక్కడే ఫిలిప్పీ పట్టణంలో. జైలర్కి యేసు ప్రభు గురించి చెప్పగా యేసు ప్రభు ఆ జైలు అధికారి ఏం చేశాడు? ఇంటికి వెళ్ళి తన ఇంట్లో వాళ్ళకి సువార్త చెప్పాడు. ఆ ఇంట్లో వాళ్ళకి సువార్త చెప్పగా వాళ్ళంతా ప్రభుని నమ్ముకున్నారు. ఈ సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలాంటి వాళ్ళంటే మొదటి దినం నుండి, రక్షించబడిన రోజు నుండి సువార్తలో పాలివారు. వీళ్ళారా, మనం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ప్రభుని నమ్ముకున్న తర్వాత కానీ ఒకటే చేయట్లేదు, ఏంటంటే సువార్త ప్రకటించట్లేదు. ప్రభువుని నమ్ముకొని ప్రభునందు నిద్రించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారే, వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు చేయాల్సిన పని అయిపోయింది. ప్రభు పిలుచుకున్నాడు. నీవు నేను ఇప్పుడు సజీవులంగా ఉన్నాం కదా. ఎందుకు మనం సజీవులంగా ఉన్నాం? చనిపోయిన వాళ్ళ కంటే గట్టి బలవంతులం అని, ఇమ్యూనిటీ ఉందని కాదు పిల్లలు. మనం చేయాల్సిన పని ఉంది. అందుకే ప్రభు మనల్ని సజీవులుగా ఉంచాడు. అదేం పని తెలుసా? సువార్తను ప్రకటించడం. మొదటి దినం నుండి ఫిలిప్పీ సంఘం సువార్తలో పాలివారు. సంఘంలో ఉన్న విశ్వాసులు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం స్వార్థ ప్రకటించే వాళ్ళంగా ఉండాలి. యేసు ప్రభు గురించి చెప్పే వాళ్ళంగా ఉండాలి. చాలాసార్లు మనం సిగ్గుపడతాం, చాలాసార్లు మనం భయపడతాం, చాలాసార్లు మనం అవమానంగా ఫీల్ అవుతాం. చాలాసార్లు సువార్త చెప్పాలంటే వెనక్కి వెళ్ళిపోతా ఉంటాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, గ్రీసు దేశస్తులకు కాని వారి యూదులకి సువార్త దేవుని శక్తి. సువార్త ఏంటి తెలుసా ప్రియులారా? ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తి సువార్త. ఈ సువార్త తప్ప ఒక పాపి రక్షించబడటానికి వేరే మార్గం లేదు ఈ ప్రపంచం. ఒక పాపి రక్షించబడాలి, ఒక దుర్మార్గుడు ప్రభువుని నమ్ముకోవాలి, మారుమనసు పొందాలి, జీవితం మారాలి. ఒక్క మార్గం అదేంటి చెప్పంటారా? సిలువ సువార్త ప్రకటించబడకుండా, సిలువ సువార్త ప్రకటించకుండా ఒక వ్యక్తి మారుమనసు పొందడం అసాధ్యం, అసంభవం. కాబట్టి ఈ ఫిలిప్పీ సంఘం చేస్తున్న పని ఏంటంటే మొదటి దినం నుండి సువార్త ప్రకటించారు. రెండో పని వాళ్ళు ఏం చేశారు చూడండి. రెండో పని మొదటి అధ్యాయంలోనే
14వ వచనం, మొదటి అధ్యాయంలో 14వ వచనం ఏముంది అక్కడ? మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలంగా ప్రభువునందు స్థిర విశ్వాసం గల వారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. వింటున్నారా ప్రియులారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం ఏముంది? పౌలు గారు బంధకాల్లో ఉన్నాడు, పౌలు గారిని జైల్లో వేశారు, ఆయన్ని చంపబోతున్నారు, ఆయన చనిపోబోతున్నాడు అని విన్నప్పుడు విశ్వాసులు నిరుత్సాహపడలా, భయపడలా. అరే దేవుడిని ఎట్లా చేశాడు అనుకోలా. నాకు తెలీదు, ఎస్కోల్ క్రిస్టియన్ అసెంబ్లీలో సమయల్ అన్న గారు దేవుని సేవకుడిని ప్రభు పిలుచుకున్నాడు. పిలుచుకుంటే మరి విశ్వాసులు ఎలాగా బాధపడ్డారో నాకు తెలియదు. అరే దేవుడిని ఎట్లా చేశాడు అనుకున్నారో ఏమో నాకు తెలియదు. ఫిలిప్పీ సంఘంలో వాళ్ళు ఏమనుకున్నారు చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం 14వ వచనంలో ఏముంది? అపోస్తలుడైన పౌలు బంధకాల్లో ఉన్నాడని తెలుసు. ఇంకో విషయం చెప్పమంటారా? అది పౌలుకి ఆఖరి సమయం. నీరో చక్రవర్తి అప్పుడు క్రైస్తవుల్ని హింస పెడుతూ చంపుతా ఉన్నాడు. పౌలును కూడా చంపడానికి సిద్ధపడతా ఉన్నాడు. పౌలు అప్పుడు ఈ పత్రిక రాస్తా ఉన్నాడు. విశ్వాసులు ఈ వార్తలు విన్నారు. పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అంటున్నాడు. నాకు శ్రమ వచ్చింది అంటున్నాడు, నేను జైల్లో ఉన్నాను అంటున్నాడు. శ్రమ మీకు కూడా వచ్చింది సహించండి అంటున్నాడు. ఈ మాటలు అన్నప్పుడు విశ్వాసులు కృంగిపోయి బాధపడి నిరుత్సాహపట్ల ఏం చేశారు చూడండి 14వ వచనంలో. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలంగా ప్రభునందు స్థిర విశ్వాసం గలవారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు వారి విశేష ధైర్యము తెచ్చుకున్నారు. ఏం చేశారు? పౌలు గారు ప్రభు కోసం ఆ శ్రమ అనుభవించి చనిపోవడానికి సిద్ధంగా ఉంటే మనమేంటి, మనం కూడా ప్రభు కోసం సిద్ధపడతాం అని చెప్పి ఏం చేశారు? భయపడలా. ఏం చేశారంటే స్థిర విశ్వాసం కలిగి విశేష ధైర్యం తెచ్చుకున్నారు. శ్రమల్లో, శోధనల్లో, కష్టాల్లో విశ్వాసులు ఎలా తయారవుతారంటే విశేష భయపడరు, పారిపోరు. నిజ క్రైస్తవులు పారిపోరు, దేవుని నమ్ముకున్న వాళ్ళు పారిపోరు. నేను ఒక మాట చెప్తానండి. ప్రభువుని నమ్ముకున్నావా, మారు మనసు పొందావా, బాప్తిస్మం తీసుకున్నావా, నిజంగా ప్రభువుని నమ్మిన వ్యక్తివైతే నువ్వు రెండోసారి జన్మించిన అనుభవం, తిరిగి జన్మించిన అనుభవం నీలో ఉంటే నేను చెప్తున్నా, శ్రమలు ఎదుట భయపడము, మరణం ఎదుట నవ్వుతాము. క్రైస్తవుని యొక్క అది స్పెషల్ కారణం చెప్పమంటారా? ఎందుకు నేను మరణానికి భయపడను ప్రభుని నమ్ముకుంటే? ఒకటే కారణం, ఈ యువతల వైపు మనం ఉన్నాం, నదికి అవతల వైపు వెళ్ళిపోతాం. ఈ లోకాన్ని విడిచిపెడితే మహిమా లోకానికి వెళ్ళిపోతాం, పరలోకపు రాజ్యంలో అడుగు పెడతాం, అంతే. ఇంకా ధైర్యమే. కాబట్టి భయపడాల్సిన పని లేదు. వీళ్ళు విశేష ధైర్యం తెచ్చుకున్నారు. ప్రభు కొరకు చావైనా, ప్రభు కొరకు బ్రతకటమైనా, ఏదైనా సిద్ధమే. అలాంటి నిర్ణయం ఈ ఫిలిప్పీ సంఘం తీసుకున్నారు. మూడో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, మూడో విషయం ఆ ఫిలిప్పీలు ఏం చేశారో మనం చూస్తున్నాం. మూడో సంగతి ఏంటంటే మొదటి అధ్యాయంలో 15వ వచనం నుంచి నేను చదువుతున్నా. 15 నుంచి చదువుతున్నాను. అవసరమైన మాటని అండర్లైన్ చేసుకున్నాం. మొదటిది ఏం చూసాము? సువార్త విషయంలో పాలివారు. రెండవది విశేష ధైర్యం తెచ్చుకున్నారు దేవుని పనిలో, శ్రమల్లో. మొదటి అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను చూడండి. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవాలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. మీ దగ్గర పెన్ ఉంటే అండర్లైన్ చేయండి. ప్రేమతో ప్రకటించుచున్నారు.
ఈ ఫిలిప్పి సంఘంలో కొంతమంది ఎలాగ సువార్త ప్రకటిస్తున్నారు? కక్షతో, కలహ బుద్ధితో, అంటే తగాదు పెట్టుకుందాం, వాడు ఏదంటే మనం అది అన్నాం, వాడు కొడితే మనం కొడదాం, వాడు కేసు పెడితే మనం కేసు పెడతాం, అలాంటి మనసు అన్నమాట కొంతమంది. కానీ నిజ క్రైస్తవులు అలా ఉండరు. నిజమైన క్రైస్తవులకు శ్రమ వస్తే అలా ఉండరు. ఎలా ఉంటారు? ఇక్కడ ఉంది. సువార్త ఎలా ప్రకటించారు? వాళ్ళు ప్రేమతో ప్రకటించున్నారు. సువార్త ప్రకటించాల్సింది ప్రేమతో. నేను సువార్త చెప్పా, నమ్ముకుని నరకానికి వెళ్ళిపోతాం, అది కాదు సువార్త. సువార్త అంటే ఏంటి? ప్రేమతో, అయ్యో ఈ వ్యక్తి ప్రభువుని నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతాడు అనే బాధతో, ప్రేమతో, ఆ వ్యక్తిని సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మనం సువార్త ప్రకటించాలి. వస్తేరా పోతే పో అన్నట్టు ఉండకూడదు. నమ్ముకుంటే పరలోక లేక నరకం అనకూడదు. దేవుని సువార్తను ప్రేమతో ప్రకటించాలి. ప్రేమతో సువార్త ప్రకటించడం ఒక మాట చెప్తున్నా వినండి. మనం ఒక వ్యక్తికి సువార్త ప్రకటించాం, ఆ వ్యక్తి మనల్ని దూషించాడు. ఇక మనం ఆ వ్యక్తికి సువార్త ఇప్పుడు చెప్పం కదా. కానీ అట్లా కాదు. దేవుని వాక్యం ఏంటంటే దూషించిన వ్యక్తే, ద్వేషించిన వ్యక్తే, మనల్ని కావాలంటే కొట్టిన వాళ్ళ గురించే మనం కన్నీరు కార్చాలి, వాళ్ళ గురించే మనం ప్రార్థన చేయాలి, వారికే సువార్త. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మన హృదయంలో కుమ్మరించాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మాటలు చూస్తాము. దేవుడు తన ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించాడు. ఈ ప్రేమను మనం ఉపయోగించి సువార్త ప్రకటించాలి. సువార్త ప్రేమతో ప్రకటించాలి. సువార్త మనకి వెల్కమ్ చెప్పే వాళ్ళకి, మన సన్మానాలు చేసే వాళ్ళకి కాదు సువార్త. మనం ద్వేషించిన, దూషించిన, హింస పెట్టిన వాళ్ళకి సువార్త. అపోస్తలుడైన పౌలు ప్రేమతో సువార్త ప్రకటించారు అని చెప్పినప్పుడు ఒక్కసారి మన అపోస్తలుడైన పౌలు యొక్క అనుభవాన్ని చూద్దాం. అపోస్తలుడైన పౌలు యొక్క అనుభవం ఏమిటి? ఒకసారి నాతో పాటు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 24వ వచనం. 11:24. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. ఏముంది అక్కడ? యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటున్నాయి. ఏం చేశారు యూదులు? 5 సార్లు కొడత కొట్టారు. 5 వేరు పర్యాయాలు. ప్రతిసారి కొట్టిన ప్రతిసారి 39 కొడా దెబ్బలు కొట్టారు. ఎందుకు? సువార్త ప్రకటిస్తే కొడా దెబ్బలు అని చెప్పారు. పౌలు ప్రకటిస్తానే ఉన్నాడు. ప్రకటించిన ప్రతిసారి పట్టుకొని 39 కొడా దెబ్బలు కొట్టారు. ఎన్నిసార్లు కొట్టారు? 5 సార్లు, 5 పర్యాయాలు కొట్టారు. ఇక్కడ చూడండి ఏముంది? 3 మార్లు బెత్తెముతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి. యూదులు చూసారా? బెత్తాలతో కొట్టారు, రాళ్లతో కొట్టారు, 5 సార్లు కొడా దెబ్బలతో కొట్టారు. ఇప్పుడు ఈ యూదుల గురించి, ఎంతగా హింసించిన యూదుల గురించి పౌలు ఏమంటున్నాడు? ఒక మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన కలవు. క్రీస్తు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం అవట్లేదు. ఏంటి దుఃఖం, బాధ? ఎవరి గురించి? అక్కడ రాసిన నా సహోదరుల కొరకు. చాలా దుఃఖం, హృదయంలో వేదన ఉంది. నా సహోదరు ప్రభువుని నమ్ముకోవాలి. 10వ అధ్యాయం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. ఎంత ప్రేమ! ఎవరైతే 5 సార్లు కొడా దెబ్బలతో కొట్టారో, 3 సార్లు బెత్తెములతో కొట్టారో, ఒకసారి రాళ్ళ తీసుకుని కొట్టారో, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు పౌలు. వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు దుష్టులు, వాళ్ళు నాశనం అయిపోవును గాక, ఈ మాటలు పౌలు అంటలా. మనం కొన్నిసార్లు అలా అనుకుంటున్నాం. ఎవరైనా క్రీస్తు విరోధులు దొరికితే చాలు, ఇక మనం ప్రార్థన చేస్తాం, ప్రభు వాళ్ళ పట్టుబట్టు, ప్రభు వాళ్ళ సంగతి తెలుసు. తప్పు ప్రియులారా.
వార్త ప్రకటిస్తే ఎలా ప్రకటించాలి తెలుసా? ప్రేమతో ప్రకటించాలి. ఫిలిప్పీలు చేసిన పని ఏమిటంటే ప్రేమతో ప్రకటించారు. మూడో సంగతి ప్రేమతో సువార్త ప్రకటించారు. చూడండి, నాలుగో సంగతి ఏముంది? నాలుగో విషయం ఏంటంటే 2వ అధ్యాయం 12వ వచనం. 2వ అధ్యాయం 12వ వచనం ఏముంది? కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించు. వినండి, ఫిలిప్పీల గురించి పౌలు అంటున్నాడు, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం. ఫిలిప్పీ సంఘం ఏం చేస్తున్నారంటే విధేయులు, విధేయత చూపించేవాళ్ళు. ఒక మాట దేవుని సేవకుడు చెప్తే దానికి లోబడేవాళ్ళు. ఒక విషయం చెప్తే దాన్ని వెంటనే పాటించేవాళ్ళు. దేవుని సేవకుడి మీద తిరగబడలా, దేవుని సేవకుడికి ఎదురు చెప్పలా, దేవుని సేవకుడు ఒకటి చెప్తే ఇంకొకటి చేయాల. విధేయులు, ఒబీడియంట్స్ అన్నమాట. ఈ ఫిలిప్పీ సంఘం విధేయత చూపించే సంఘం, విధేయులు. నాలుగో విషయం, ఫిలిప్పీల గురించి మనం ఏం చూస్తామంటే వాళ్ళు విధేయులు, విధేయత చూపించేవాళ్ళు. దేవునికి విధేయత చూపించేవాళ్ళు, దేవుని సేవకునికి విధేయత చూపించేవాళ్ళు. మనకి సేవకుడు నాకు మాట అంటే ఎంత బాధ కలిగిందో. మనం విధేయత చూపించాం. ఒక విషయాన్ని 10 సార్లు చెప్తే మనం వింటాం. ఒక విషయాన్ని 10 సార్లు చెప్తే వింటే అది విధేయత కాదు. ఒక విషయాన్ని ఒకసారి చెప్తే వింటే దాన్ని విధేయత అంటారు. ఫిలిప్పీ సంఘం విధేయత కలిగిన సంఘం, విధేయతను చూపించిన సంఘం. 5వ సంగతి 2వ అధ్యాయంలో 14 నుంచి అవుతున్న 14, 15, 16. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15, 16లో ఏముందంటే మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులున్నాయి దేవుని కుమారులగునట్లు సణుగులను సంచములను మాని సమస్త కార్యములు చేయుడు. 16వ వచనం ప్రాముఖ్యమైన వచనం. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. వింటున్నారా? ఫిలిప్పీలు ఏం చేస్తున్నారంటే జీవవాక్యాన్ని చేత పట్టుకున్నారు. ఎట్లా కనపడుతున్నారు? లోకానికి ఎట్లా కనపడుతున్నారు? జ్యోతుల్లా కనబడుతున్నారు, లైట్లా కనపడుతున్నారు, వెలుగుల్లా కనబడతా ఉన్నారు. ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే వాళ్ళ యొక్క సాక్ష్య జీవితం, ఫిలిప్పీయుల యొక్క సాక్ష్యం, ఫిలిప్పీయుల యొక్క సాక్ష్య జీవితం గురించి ఇక్కడ మాట్లాడుతా ఉన్నాం. అన్ని జనుల మధ్య మనం జీవిస్తున్నప్పుడు అన్ని జనులు మనల్ని చూసి వీళ్ళేం క్రైస్తవులు అనుకోకూడదు. చిచి, వీళ్ళు అసలు నిజంగా క్రైస్తవులు అనుకోకూడదు. మన జీవితాలను చూసి అనేకులు ప్రభు దగ్గరికి రావాలి. ఫిలిప్పీలు అలాంటి వాళ్ళు. మూర్ఖుల మధ్య మూర్ఖమైన వక్రజనం మధ్య ఎలా ఉన్నారు వాళ్ళు? జీవవాక్యాన్ని చేతబట్టుకొని జ్యోతుల్లా కనపడుతున్నారు. జీవవాక్యం అంటే బైబిల్ పట్టుకున్నారని అర్థం. ఆ రోజుల్లో బైబిలే లేదు, వాళ్ళ చేతిలో సువార్త ఉంది అంతే. సువార్త ప్రకటిస్తున్నారు, సాక్షులుగా జీవిస్తున్నారు. వాళ్ళ సాక్షి జీవితాన్ని సూచిస్తా ఉంది. వాళ్ళు జ్యోతుల్లా పడతా ఉన్నారు. ఎంత అద్భుతమైన సాక్ష్యం. 5వ సంగతి మనం చూస్తున్నాం, వాళ్ళు జ్యోతుల్లా కనబడతారు. 6వ సంగతి ఫిలిప్పీలు ఏం చేశారు చూడండి. 6వ సంగతి 4వ అధ్యాయంలో 10వ వచనం. 4వ అధ్యాయంలో 10వ వచనం ఏముంది? నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితేనని ప్రభునందు మిక్కిలి సంతోషించుతున్నారు. ఏం చేస్తున్నారు? యోచన. ఎవరి గురించి? దేవుని సేవకుని గురించి యోచన చేయసాగి. పిల్లల జాగ్రత్తగా విందాం. ఫిలిప్పీ సంఘం చేసిన 6వ పని ఏమిటంటే వాళ్ళు దేవుని సేవకుని గురించి ఆలోచన చేసే సంఘం. దేవుని సేవకుడు ఎట్టుంటే మనకెందుకులే, ఆయన గురించి మనం ఆలోచన చేయకుండా ఉంటే పిల్లరా మనం నిజంగా ఎలాంటి విశ్వాసం?
దేవుని సేవకుల గురించి ఆలోచన చేయాలి. వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం తిన్నారు, ఎక్కడున్నారు, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది. పిల్లరా, సేవకునికి ఉండే సమస్యలు ఏంటంటే సంఘంలో ఉన్న విశ్వాసుల సమస్యలన్నీ తన సమస్యలే అన్నట్టుగా భావించి బాధపడే వ్యక్తి సేవకుడు. ఒక విశ్వాసి ఆరాధనకు రాకపోతే ఆ రాత్రి ఆ సేవకుడికి నిద్ర పట్టదు, సరిగ్గా భోజనం చేయలేడు. ఉదయాన్నే లేచి ఆ విశ్వాస కోసం వెళ్తాడు. ఎన్నో బాధల్లో ఉన్న సేవకుడు గురించి ఆలోచన చేసిన సంఘం ఫిలిప్పీ సంఘం. మనం కూడా ఆలోచన చేయాలి సేవకుల గురించి యోచన చేయసాగితే. ఇంకొక మాట నేను చెప్పిస్తాను. ఇదే 4వ అధ్యాయంలో 15వ వచనం నుంచి చదువుతున్నా. 15వ వచనం, 4వ అధ్యాయం 15వ వచనం. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో పుచ్చుకుని విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియదు. ఎలా అనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసి, మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసి. ఫిలిప్పీ సంఘం చేసిన 7వ పని ఏమిటంటే వాళ్ళు దేవుని సేవకునికి మాటి మాటికి అవసరం తీర్చారు. మాటి మాటికి. ఎన్ని సంగతులు చూసాం ఫిలిప్పీలు చేసిన పనులు? ఇదే మీరు అండర్లైన్ చేసుకున్నారా? మొదటి విషయం ఏంటి? సువార్త విషయంలో పాలివారు, 1వ అధ్యాయం 3వ వచనం. 2వ విషయం 1వ అధ్యాయం 14వ వచనం, సువార్త విషయమై విశేష దయని తెచ్చుకున్నవారు. 3వ విషయం ఏంటి? 1వ అధ్యాయం 17వ వచనం, ఆఖరి ప్రేమతో సువార్త ప్రకటించేవారు. 4వ విషయం ఎల్లప్పుడు విధేయులు, 2:12లో ఉంది, ఎల్లప్పుడు విధేయులు. 5వ సంగతి ఏమిటి? 2వ అధ్యాయం 15వ వచనంలో జీవవాక్యాన్ని చేత పట్టుకున్నవాడు, 2వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. ఏమిటి? దేవుని సేవకుని గురించి యోచన చేయసాగితిరి. 7వ సంగతి మాటి మాటికి అవసరం తీర్చి. పిల్లరా, ఈరోజు మనం ఫిలిప్పీ సంఘం చేసిన 7 పనుల గురించి మనం ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. మన ఎస్కేల్ క్రిస్టియన్ అసెంబ్లీలో మన స్థానిక సంఘంలో ఈ 7 లక్షణాలు, ఈ 7 పనుల్లో ఏ పనులోనైనా మనం బలహీనంగా ఉన్నామా? ఎక్కడైనా మనం వెనకబడ్డామా? అయితే ఈ రాత్రి మనం సరి చేసుకుందాం. దేవుని వాక్యానికి లోబడదాం. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడే మాటలకు లోబడి ప్రభుకి మనం అప్పగించుకుందాం. ఒక మాట నేను ప్రార్థన చేసి ముగిస్తాను. దయచేసి స్థలం ఉంచండి. నేను ఒక మాట ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మరి ఎస్కేల్ క్రిస్టియన్ అసెంబ్లీ ఈ స్థానిక సంఘంతో సమయం గడిపే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తాను. సహోదరులు, విశ్వాసులు, సహోదరులు, యవనస్తులు, అయా తండ్రి సమయాలన్న గారి కుటుంబం, వీరందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తాము. అయ్యా, మీరు ఈ కుటుంబాన్ని ఆదరించండి, సంఘాన్ని ఆదరించండి. ఈ రాత్రి చెప్పబడిన సంగతులు మా హృదయాల్లో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా నడుచున్నట్లుగా మీకు సహాయపడండి. మీ ఆత్మచేత నింపమని నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. వందనాలు ప్రియులారా. ఆమేన్. ఆమేన్.